హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. భూమి ఆలోచనలు రోడ్డు మీద వెనక్కి వెళ్తున్న చెట్లులాగే సాగుతున్నాయి. వరుణ్తో ఉన్న ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుంది. చల్లని ఏసీ గాలికి భూమి కొనుకు తీసింది. సావి భూమి నిద్రపోవడం చూసి సందీప్కి కాల్ చేసింది. చెప్పండి రానివారు, ఎక్కేసారా బస్ అని సందీప్ అన్నాడు. ఎక్కేసాం సేనాధిపతి అని సావి నవ్వింది. సేనాధిపతినా? ఓయ్, నువ్వు రాణి అయితే నేను రాజు కదా అని సందీప్ అన్నాడు. అవునా, చూద్దాంలే, ఇంకా ఫిక్స్ అవ్వలేదు అని సావి అనింది. ఏ రౌడీ, ఇంతకు ముందే ఒకరికొకరం ప్రపోజ్ చేసుకున్నాం కదా అని సందీప్ కంగారు పడిపోతూ అడిగాడు. చెప్పుకున్నట్టుగానే ఉన్నాంలే, అయినా అప్పుడు నేను ఊర్లో ఉన్నానబ్బా, ఇప్పుడు సిటీకి వస్తున్నా కదా, కాస్త కలరింగ్ కనిపిస్తుందేమో చూద్దాం అని సావి నవ్వుకుంటూ అనింది. అమ్మని దుర్మార్గురాలా, ఎన్ని ఆశలు పెట్టుకున్నా నన్ను నట్టేట ముంచేలా ఉన్నావు అని సందీప్ గొణిగాడు. ఏంటి సందీప్, ఏదో అంటున్నా అని సావి అనింది. ఏం లేదు, హ్యాపీ జర్నీ అని సందీప్ అన్నాడు. థ్యాంక్స్, ఓకే బాయ్ సందీప్ అని సావి కాల్ కట్ చేసి ముసిముసి నవ్వులు నవ్వుకుంది. వరుణ్ ఆలోచిస్తూ మధ్యరాత్రి కానీ నిద్రపోలేదు. పొద్దున్నే 6 గంటలకే బస్ దిగాల్సిన చోట ఆపడంతో భూమి సావి ఇద్దరూ బస్ దిగారు. భూమి ఈ బ్యాగ్ పట్టుకొని అని ఇద్దరూ సమానంగా బ్యాగ్స్ పట్టుకొని సైడ్కి వచ్చి నిలబడి, అబ్బా భలే ఉంది కదా, మన ఊర్లో నిద్రలేస్తే సరిగ్గా రోడ్డు మీద ఇద్దరు కానీ కనిపించరు, అలాంటిది ఇక్కడ చూడు ఎంత రష్గా ఉందో అని అనింది. భూమి మాత్రం హరీష్ కోసం చూస్తూ ఉంది. తనతో పాటు వరుణ్ కూడా వస్తాడా లేదా అని టెన్షన్గా ఉంది. భూమి భూమి అని సావి పిలిచినా పలక్కుండా ఉండడంతో ఒసై భూమి అని సావి అరిచింది. భూమితో పాటు ఆ బస్ స్టాప్లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా ఉలిక్కి పడ్డారు. సావి అందరి వైపు చూసి హీ అని నవ్వుతుంది. సారీ, మిమ్మల్ని కాదు అని భూమి సావి వైపు గుర్రుగా చూస్తుంది. ఇంతలో హరీష్ కారాపి భూమి అని పిలుస్తూ వచ్చాడు. భూమి హరీష్ వైపు చూసి నవ్వుతూ వెనుక వరుణైనా ఉన్నాడా అని చూసింది, కానీ లేకపోవడంతో బావా అక్క ఎలా ఉంది అని అడిగింది. బాగుంది, మనం అక్కడికి వెళ్తున్నాం కానీ పద అని భూమి దగ్గర సావి దగ్గర ఉన్న బ్యాగ్స్ తీసుకొని కారులో పెట్టి కూర్చున్నాడు. భూమి సావి కూడా కూర్చొని అన్నయ్య ఎంత దూరం అని అడిగింది. దగ్గరేరా అని హరీష్ పోనిస్తూ విసుగు పుట్టలేదు కదా జర్నీ అని అడిగాడు. లేదు అని భూమి అనేలోపు ఎందుకు పుట్టదన్నయ్య, ఈ మూగపిల్ల చంకలో ఉంటే బోర్ కాక బీరకాయ వస్తుందా ఏంటి అని సావి అనింది. హరీష్ నవ్వుతూ ఇక మీద భూమి పాత భూమిలా మ్యాజిక్ చేసినట్టు మారిపోతుందిలే సావి అని నవ్వాడు. బావా నువ్వు కూడా సావితో కలిసి అని అనేసి బయట చూస్తూ ఉంది. కాసేపటికి కార్ ఇంటి ముందు ఆగడంతో భూమి సావి దిగి బావా ఇల్లు బయట చాలా బాగుంది అని అనింది. కాసేపైతే ఇంకా నచ్చుతుందిలే భూమి అని హరీష్ కన్ను కొట్టాడు. భూమి ఓరగా చూస్తూ బావా పద, అక్క చేతిలో నీకు మూడింది అని లోపలికి వెళ్ళింది. మీ అక్క కూడా నా పార్టీనే అని హరీష్ అరిచాడు. ముగ్గురు ఇంట్లోకి వెళ్ళారు. అక్క అక్క అని భూమి అరుస్తూ వెళ్ళింది. భూమి ఇక్కడ అని అట్లకాడుతో కిచెన్లో నుండొచ్చి భూమిని చూసి నవ్వుతూ వెళ్ళి హత్తుకుంది. సావి పరుగున వెళ్ళి ఇద్దరిని కలిపి పట్టుకొని వదినా ఎలా ఉన్నావు అని అడిగింది. బాగున్నా, మీ అన్నయ్యని అప్పుడప్పుడు నా మీద విసుక్కుంటూ ఉన్నాడు అని వేద అనింది. మెంటల్, నేనెప్పుడు విసుక్కున్నా అని హరీష్ అన్నాడు. వేద నవ్వేస్తూ ఊరికే చెప్పానులే అని అనేసి మీరు కూర్చోండి, దోశలు వేస్తున్నా, కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. భూమి హరీష్ దగ్గరికి వెళ్ళి కూర్చొని బావా నీతో ఒక మాట అని అనింది. సావి సోఫాలో పడుకొని ఇద్దరి వైపు చూసింది. బావా నేను సావి బయట రూమ్లోనో లేక హాస్టల్లోనో ఉందామని అనుకున్నాం, కాస్త నువ్వే చూడాలి అని భూమి అనింది. రే భూమి, మేం నీకు పరాయి వాళ్ళమా అని హరీష్ సూటిగా చూస్తూ అడిగాడు. టూ 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 అని సావి బ్యాక్గ్రౌండ్ సాడ్ బిజియం వేసుకుంది. నువ్వుయ్ అని భూమి అనేసరికే చూడన్నయ్య మంచి సంటి సీన్లో బీజియం ఉండాలి కదా అని అనింది. ఏమక్కర్లేదు, నువ్వు సైలెంట్గా ఉండు అని హరీష్ వైపు తిరిగి బాబా ప్లీజ్ ఇక్కడే ఉంటే వరుణ్ బాబా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది, తన కెరీర్ దెబ్బతిండా నాకు ఇష్టం లేదు, అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూనే ఉంటానుగా అని భూమి చెప్పింది. హరీష్ ఆలోచించి ఓకే, ఒక రూమ్ ఉంది దగ్గరలోనే, కాకపోతే ఒకరుంటున్నారు, మీరు కూడా అక్కడే అడ్జస్ట్ అవ్వాలి అని హరీష్ చెప్పాడు. పర్లేదు బావా, ఇద్దరే అంటే మాకు బోర్నే కదా, పైగా ఈ సావి మొహం కొన్ని సంవత్సరాలు చూసి చూసి విసుగొచ్చింది అని నవ్వుతుంది భూమి. సరే అయితే నేను మాట్లాడతాను అని హరీష్ లేచి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళేది, ఇక్కడ ఉండకుండా అని వేద అరుస్తూ వచ్చింది.
హరీష్ వేద వైపు చూసి ఏం మాట్లాడకని సైగ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అది కాదక్క, వరుణ్ బావ కోసం కదా, ఒప్పుకో అని భూమి అనేసరికే వేద ఇక సైలెంట్ అయిపోయింది. హరీష్ ఫ్రెష్ అయి ఫోన్ తీసుకుని వరుణ్కి కాల్ చేశాడు. వరుణ్ లేట్గా పడుకోవడంతో మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ తీసుకొని హలో అన్నయ్య అని అన్నాడు. రే ఇంకా లేలేదా అని హరీష్ అడిగాడు. లేదు, నైట్ లేట్ అయింది అని వరుణ్ లేచి కూర్చుంటూ చెప్పాడు. హో అవునా, సరే కానీ నీ రూమ్లో ఉండడానికి ఇద్దరు వస్తున్నారు, కాస్త అడ్జస్ట్ చేసుకో, నాకు బాగా కావాల్సిన వాళ్ళు, రెంట్ కూడా షేర్ చేసుకుంటారు అని హరీష్ చెప్పాడు. అన్నయ్య ఇక్కడ నాకు ప్రైవసీ ఉండదు అని వరుణ్ అన్నాడు. ఒప్పుకోరా, మంచి వాళ్ళిద్దరూ అని హరీష్ అన్నాడు. నో అన్నయ్య, ప్లీజ్ ఫోర్స్ చేయకు, నువ్వే వాళ్ళకి ఎలా అయినా నచ్చచెప్పి వేరే చోట ఉండమని చెప్పు అని వరుణ్ అన్నాడు. రే ఇంకొకసారి ఆలోచించు, ఒక్కసారి నేను డిసైడ్ అయితే ఇక వాళ్ళని వేరే చోట పెట్టేశాను, నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోను అని హరీష్ వార్న్ చేశాడు. వరుణ్ నవ్వుతూ కొంపదీసి రాజమౌళి, అనిల్ రావుపూడి అలాంటి వాళ్ళు కాదు కదా అని అన్నాడు. రే వెటకారమా అని హరీష్ అడిగాడు. లేకపోతే ఏంటన్నయ్య, వాళ్ళ కోసం నేను నిన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి అని వరుణ్ అన్నాడు. సరే సరే అయితే ఉంటాను అని కాల్ పెట్టే టైంకి బావా బావా అని అంటూ భూమి రూమ్లోకి వచ్చింది. హరీష్ కాల్ పెట్టేయడంతో ఫోన్ అక్కడ పెడుతూ భూమి అని షాక్ అయ్యి అది భూమి గొంతు కదా అని వెంటనే కాల్ చేశాడు వరుణ్. హరీష్ నవ్వుకొని ఫోన్ సైలెంట్లో పెట్టి ఊరుకున్నాడు. వరుణ్ 10 సార్లు చేసినా ఎత్తకపోవడంతో వరుణ్ రఘుకి కాల్ చేశాడు. చెప్పు వరుణ్, ఎలా ఉన్నావు అని రఘు అంటుంటే నాన్న భూమి హైదరాబాద్ వచ్చిందా అని అడిగాడు. హా అవును, భూమి సావి వచ్చారు అని రఘు అంటూ ఉండగానే మళ్ళీ చేస్తానా అని వరుణ్ కాల్ కట్ చేసి చకచకా ఫ్రెష్ అయి హరీష్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. హరీష్ భూమి సావి వేదాతో కలిసి టిఫిన్ చేసి భూమి బయటికి వెళ్తున్నా, కాసేపట్లో వస్తాను, అప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తాను అని హరీష్ చెప్పాడు. అలాగే బావా అని భూమి వేదాతో మాటల్లో పడింది. హరీష్ బయటికి వెళ్ళి బైక్ తీసి గేట్ వరకు వెళ్ళాడో లేదో వరుణ్ అడ్డుపడి అన్నయ్య ఆగు అని అరిచాడు. ఏంట్రా ఏమైంది అని హరీష్ బైక్ ఆపాడు. చెప్తా దిగు అని వరుణ్ పక్కన నిలబడ్డాడు. హరీష్ నవ్వుకుంటూ బైక్ దిగి ఏంట్రా అని అమాయకంగా అడుగుతూ వరుణ్ దగ్గరికి వెళ్ళాడు. వరుణ్ హరీష్ చేయి పట్టుకొని అన్నయ్య భూమి సావి వచ్చారు కదా అని అడిగాడు. హా అవునరా అని హరీష్ ఏమీ తెలియనట్టు అన్నాడు. రూమ్లో ఉంటారు అని చెప్పింది వాళ్ళనేనా అని వరుణ్ డౌట్గా అడిగాడు. అవునరా, నువ్వు వద్దు అన్నావు కదా, ఇంకా ఈ డిస్కషన్స్ ఎందుకు, నాకు పనుంది వెళ్తాను అని హరీష్ అన్నాడు. అన్నయ్య ఆగు ప్లీజ్, వాళ్ళని తెలియక అన్నాను, ప్లీజ్ అన్నయ్య వాళ్ళని నా దగ్గరికి పంపు అని వరుణ్ రిక్వెస్ట్ చేశాడు. ఇదిగో నేను ఇందాకే అడిగా లాస్ట్ టైం అని హరీష్ పక్కకి తిరిగాడు. సారీ అన్నయ్య, తప్పైపోయింది, ఈ ఒక్కసారికి క్షమించి వాళ్ళని పంపించు అని వరుణ్ అడిగాడు. అంతేనంటావా అని హరీష్ అడిగాడు. అంతే అంతే, ప్లీజ్ అన్నయ్య, నేను నీ తమ్ముడిని కదా, ఒప్పుకో అని వరుణ్ గడ్డం పట్టుకొని మరీ రిక్వెస్ట్ చేశాడు. సరేలే, నువ్వింత రిక్వెస్ట్ చేస్తున్నావు కనుక ఒప్పుకుంటా అని హరీష్ అన్నాడు. థ్యాంక్స్ అన్నయ్య అని వరుణ్ చెప్పాడు. రే భూమి నీకు కనిపించకూడదు అని వేరే రూమ్ చూడమంది, నీ కెరీర్కి నష్టం కలిగించాలని లేదు అని అనింది అని హరీష్ చెప్పాడు. తను ఉంటే నా కెరీర్ ఇంకా బాగుంటుందన్నయ్య, అదెందుకు దానికి అర్థం కాదు అని వరుణ్ అన్నాడు. అందుకే చెప్పకుండా వదులుతాను అని హరీష్ చెప్పాడు. అలాగే అన్నయ్య, నేను చూసుకుంటానులే అని వరుణ్ అన్నాడు. సరే ఇంట్లోకి వెళ్ళు అని హరీష్ చెప్పాడు. వద్దు అన్నయ్య, నేను ఇంటికి వెళ్ళి క్లీన్ చేస్తాను, అలాగే నువ్వు కూడా చెప్పకు అని చెప్పి వరుణ్ తన బైక్లో ఇంటికి వెళ్ళాడు. హరీష్ నవ్వుకొని బయటికి వెళ్ళాడు. మధ్యాహ్నం టైంకి తినేసి హరీష్ భూమి సావిని తీసుకొని వెళ్ళడానికి అన్నీ రెడీ చేశారు. అక్క వస్తుంటానులే ఎక్కువగా అని సావి పక్క నుండి అనింది. భూమి నవ్వి అక్క జాగ్రత్త, బావా ఇంటి దగ్గర వదిలితే చాలు మేము వెళ్తాం అని భూమి చెప్పింది. ఆయన పరిస్థితి ఏంటో తర్వాత అని అనుకుని వేద నవ్వుతూ బాయ్ చెప్పింది. ముగ్గురు కారులో ఇంటికి స్టార్ట్ అయ్యారు.
ఒక 15 నిమిషాల్లోనే ఇంటికి రీచ్ అయ్యారు. బావా, లోపలికి మేము వెళ్తాంలే, నువ్వెళ్ళు అని భూమి అనింది. అలాగే అని హరీష్ వెంటనే తప్పించుకొని వెళ్ళిపోయాడు. భూమి సావి ఇద్దరు గేట్ తీయడంతో ఆ చప్పుడికి వరుణ్ అలర్ట్ అయ్యి కొండంత హ్యాపీనెస్తో డోర్ దగ్గరికి వెళ్ళి నించున్నాడు. హార్ట్ బీట్ రైజ్ అవుతున్న కొద్దీ టెన్షన్ ఎక్కువైపోతుంది. దాదాపు 2 నెలలు అవుతుంది చూసి, కనీసం మాట్లాడి. అందుకే చాలా ఆతృతగా ఉంది. భూమి డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. కాలింగ్ బెల్తో పాటు వరుణ్ హార్ట్ బీట్ కూడా కొట్టుకుంది. ధైర్యం చేసి వరుణ్ ఉఫ్ అని గాలి పీల్చుకొని వదిలి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న భూమి పక్కన పూల మొక్కల వైపు చూస్తూ ఉంది. సావి ఎదురుగా ఉన్న వరుణ్ణి చూసి షాక్ అయి వెంటనే నవ్వుకొని భూమి భూమి అని పిలిచింది. ఏంటి అని భూమి తిరిగి ఎదురుగా అందంగా నవ్వుతున్న వరుణ్ణి చూసి ఒక్క క్షణం బావా అని అనబోయి ఆ మాటని గొంతులోనే ఆపి మొహంలో కనిపించే సంతోషాన్ని లోపల దాచడానికి ట్రై చేస్తూ నువ్వేంటిక్కడ అని అడిగింది. ఓ హలో, మీరేంటిక్కడ? హో, అన్నయ్య చెప్పిన ఇద్దరు మీరా? నేనెవరు అనుకొని రెడీ అయి కూర్చున్నా అని లోపలికి వెళ్తాడు. భూమి ఆవేశంగా లోపలికి వెళ్ళి అంటే ఎవరో తెలియకుండానే సింగారించుకుని కూర్చున్నావా అని అడిగింది. ఇద్దరు అమ్మాయిలని చెప్పాడు, ఎవరో ఏంటో తెలీదు, పైగా ఫస్ట్ ఇంప్రెషన్ అంటారుగా, అందుకే రెడీ అయ్యాను. కానీ ఏం లాభం, ఇలా తూగు మొహాల్ని చూడాల్సి వస్తుంది అనుకోలేదు అని వరుణ్ అన్నాడు. భూమి కోపంగా చూస్తూ హరీష్కి కాల్ చేసింది. వామ్మో, ఇది కాల్ చేస్తుందంటే అక్కడ సునామీ స్టార్ట్ అయినట్టే అని అనుకొని లిఫ్ట్ చేసి భూమి అన్నాడు. బావా అని ఒక్క అరుపు అరిచింది. ఆ అరుపుకి వరుణ్ సావి చెవులు మూసుకుంటే హరీష్ కళ్ళు మూసుకొని ఫోన్ దూరంగా పెట్టాడు. భూమి కాస్త ప్రశాంతంగా మాట్లాడవే అని హరీష్ రిక్వెస్ట్ చేశాడు. ఎలారా సచ్చినోడా మాట్లాడేది? అడిగితే తండ్రి లాంటి బావని అంటావు, ఇలా వదిలేసిపోతావా ఇక్కడ? పైగా ఒక్క మాట కూడా చెప్పలేదు. పైగా ఇక్కడ ఈయనగారు ఎవరో అమ్మాయిలు అనుకొని టిప్పుటాపుగా రెడీ అయ్యి కూర్చునున్నాడు అని భూమి పళ్ళు నూరుతూ చెప్పింది. హరీష్ నవ్వుతూ అదా నీ బాధ అని అడిగాడు. బావా అని మళ్ళీ అరిచి అసలు నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి అని అడిగింది. భూమి కూల్ అవ్వురా, నువ్వు వాడితో ఉంటేనే వాడి కెరీర్ బాగుంటుంది. హైదరాబాద్కి వచ్చి నువ్వు కనిపించకుండా తిరిగితే వాడు ఇంకా ఎక్కువ బాధతో కెరీర్ని పాడు చేసుకుంటాడు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు అని హరీష్ అన్నాడు. భూమి టప్పన కాలు కట్ చేసి సావి రాబే పోదాం, అందరూ చీటర్సే ఉన్నారు, వెళ్ళి ఏదైనా హోటల్లో ఉండి అప్పుడు ఇల్లు వెతుక్కుందాం అని అనింది. సావి వరుణ్ వైపు చూసి ఏదైనా చెయ్యిరా అని సైగ చేసింది. వరుణ్ భూమి వైపు తిరిగి వెళ్ళు సావి వెళ్ళు, ఇక్కడ కొందరు నన్ను చూస్తూ దూరం ఉండలేక పారిపోవాలని ట్రై చేస్తున్నారు, దమ్ముంటే ఇక్కడే ఉండమని చూద్దాం అని అన్నాడు. ఓ హలో, నీకంత లేదు అని భూమి అనింది. అయితే ఉండి నాకు దూరంగా ఉండగలను అని ప్రూవ్ చేసి చూపించు, అప్పుడు నమ్ముతాను అని వరుణ్ అన్నాడు. చూడు, ఇప్పటికే 2 నెలలైంది ఉన్నానుగా, ఇంకేంటి ప్రూవ్ చేసేది అని భూమి అనింది. ఏమో ఎవరికి తెలుసు, రోజు ముక్కు చిద్దుతూ ఉన్నావేమో అని యాపిల్ కొరుకుతూ అన్నాడు. అవును అన్నయ్య, నీకెలా తెలుసు అని సావి అనింది. రే నిన్ను అని కోపంగా చూస్తూ సావి వైపు గుర్రుగా చూసి అన్నా చెల్లెళ్ళు ఒకటైపోయి సాధిస్తున్నారు అని, సరే ఇక్కడే తగలబడి నేను ఉండగలను అని ప్రూవ్ చేసి చూపిస్తాను, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు కూడా అని సావి వైపు కోపంగా చూస్తుంది. హలో, ఊరికే ఉంటే అవ్వదు, ముగ్గురు ఉన్నాం కనుక ఒక్కో పూట వంట ఒక్కొక్కరిది, రెంట్ షేర్ చేసుకోవాలి, బట్టలు ఎవరి వాళ్ళు ఉతుక్కోవాలి, ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ తీరిగ్గా మళ్ళీ చెప్తాను అని వరుణ్ అన్నాడు. భూమి బ్యాగ్స్ తీసుకొని మూతి తిప్పుతూ వెళ్ళింది. వరుణ్ ఉంటున్న బెడ్రూమ్లోకి వెళ్ళి బ్యాగ్స్ పడేసి బెడ్ మీద దబ్బున పడి అందరూ మోసగాళ్ళునే అని అనుకుంది. వరుణ్ వచ్చి భూమి పక్కన పడుకొని అమ్మయ్య, ఈ బెడ్ ఇంత స్పెషల్ అవుతుందని అనుకోలేదు తెలుసా అని అన్నాడు. భూమి లేచి నువ్వేంటిక్కడ, మా బెడ్ మీద దొరలాలి అని నీ తొక్కలో కండిషన్స్లో ఉందా అని అడిగింది. లేదు లేదు అస్సలు లేదు, కానీ ఇది నా బెడ్ అని వరుణ్ అన్నాడు. వాట్, నీదా? మరి మాకు అని భూమి అడిగింది. పక్కన ఇంకో రూమ్ ఉంది కదా, అది బెడ్రూమ్ చేసుకొని వాడుకో అని వరుణ్ పడుకొని కాలు మీద కాలు వేసుకొని చెప్పాడు. భూమి లేచి గుర్రుగా చూస్తూ ఆ అని అరిచేసి అక్కడి నుండి వెళ్తూ ఒసే సావి వెళ్ళి బ్యాగ్స్ పట్టుకొనిరా అని అనింది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మొత్తానికి ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు మొదలైపోయాయి. అవి ఎంత దూరం వెళ్తాయో చూద్దాం మనం. ఇక సారీరా పిల్లలు, ఏమైందంటే అబ్బి ఇష్యూ ఇవ్వాలనుకున్నానా, అదేం చేశానంటే గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి ఎడిట్ చేస్తూ దాన్ని డిలీట్ చేసి పడేసాను. అయ్యో, స్టోరీ మొత్తం డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఎలా చేస్తా అంటే మళ్ళీ పెన్ డ్రైవ్లో ఉంది, దాన్ని మళ్ళీ ఫోన్లోకి వేసుకొని అప్పుడు నేను మళ్ళీ ఎడిటింగ్ చేయాలి. సో ఇప్పుడు టైం దాదాపు 11:30 దాటేసింది. ఈ టైంలో అదంతా అంటే ఇంకా ఎక్కువైపోతుంది, ఎందుకులే అని ఈ స్టోరీ ఇచ్చేసాను. సారీ, లేదంటే అది ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు. లాస్ట్ పార్ట్ కదా ఇచ్చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాను. ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను. అంటే ఎండింగ్ ఎపిసోడ్కి వచ్చే కమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా బాగా ఎలాబొరేట్ చేసి కమెంట్ చేస్తారు కదా. సో వాటి కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా, బట్ అనుకోకుండా జరిగింది. సో అందుకే ఇది ఇచ్చేసాను. ఈవినింగ్ పక్కా అభి ఇష్యూ వచ్చేస్తారు. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే వా 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 అని మైరా ఏడుస్తూ వెక్కిరించడం చూసి విద్య గుర్తొచ్చిందన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే అయిపోయిన క్యారెక్టర్స్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా గుర్తు చేసుకోవడం అన్నది అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో. ఇక దాంతోపాటు రిషి మైరా బాండింగ్ చాలా బాగుందన్నారు. వాళ్ళు స్టార్టింగ్ నుండి అలానే ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం ఫస్ట్ ఎపిసోడ్లో నుండే అలానే చూపించడం స్టార్ట్ చేశాను నేను. ఈవెన్ మైరా పెళ్లి చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మాధురి కాదు, తన సొంత అక్క కూడా కాదు, రిషినే. రిషి బాధను చూసి తను అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే డ్రింక్ చేసేసి చనిపోతాను అంటూ బాధపడటం అవన్నీ చూసి. సో వాళ్ళ మధ్య బాండింగ్ మొదటి నుండి అలానే ఉంది. ఎందుకంటే రిషి మాధురిని లవ్ చేశాడు కాబట్టి తనతో అంత కంఫర్టబుల్గా ఉండలేకపోయాడు చిన్నప్పటి నుండి. కానీ మైరాతో అలా కాదు, బెస్ట్ ఫ్రెండ్ కదా. సో కలిసి పెరిగారు కాబట్టి ఎప్పుడు చెడు అభిప్రాయం లేదు తన పైన. సో వాళ్ళ బాండింగ్ చాలా ప్యూర్గా ఉంటుంది. అందుకే పైగా చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు కాబట్టే అంటూ ఉంటాడు, నాకు మా అమ్మ కన్నా మాధురి కన్నా కూడా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం నాకు అని. ఎందుకంటాడంటే అదే కలిసి పెరిగారు, అన్నింటినీ షేర్ చేసుకొని అంత క్లోజెస్ట్ బాండ్ వాళ్ళ మధ్య ఉంది కాబట్టి. సో అందుకే అంతా ఒక బేబీలా చూపించాల్సి వచ్చింది. సో నాకు రిషి క్యారెక్టర్ పర్సనల్గా ఎంత తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. అంటే ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ ఈ రోజుల్లో ఎవరికి దొరుకుతుంది, అలాంటి ఒక క్యారెక్టర్ కదా. సో అది. ఇక అప్డేట్ డైలీ కాదు, ఇక మీద రెగ్యులర్గా ఇస్తాను. అంటే మ్యాక్స్ డే బై డే వచ్చేలాగా ప్లాన్ చేస్తాను. అదన్నమాట విషయం. ఇక అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈవినింగ్ మనం ఇషితాకి బాయ్ బాయ్ చెప్పే అప్డేట్ కోసం కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.